హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ప్రేమ నువ్వే పార్ట్ 3. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. హలో అనగానే చంపేస్తావా మా అమ్మని అని వినిపించింది ఫోన్లో రానాకి. నా ఇష్టం, మా నాన్నమ్మ ఏదైనా చేస్తా, అసలు మీరెవరు నన్ను అడగడానికి నవ్వుతూ అన్నాడు రానా. అవునరా, చిన్నప్పటి నుంచి నిన్నే ప్రాణంగా అనుకుంది కదా, ఏదైనా చేస్తావు మరి, కోపంగా వినిపించింది ఫోన్లో ఆ గొంతు. అత్త, అంత కోపం ఎందుకే, నీ కన్నా మీద లవ్ తగ్గిపోయిందా అన్నాడు రానా. నా కన్నా మీద నాకు ఎప్పుడైనా ప్రేమ తగ్గుతుందా, నా బంగారానివిరా నువ్వు అంది సువర్ణ. ఏందా కోపం, అత్త అల్లుడు కలిసిపోయారా అన్నాడు పక్క నుంచి ప్రకాష్, సువర్ణ భర్త. మామయ్య, మీకంటే మీ ఆవిడ నన్నే ఎక్కువ లవ్ చేస్తుంది, ఆ విషయం తెలుసుకోండి అన్నాడు రానా. మీకంటే అనకురా, అసలు నన్ను చేస్తుందో లేదో డౌటే అన్నాడు పక్క నుంచి. రానా నవ్వుతుంటే, అబ్బ మీరు వెళ్ళండి, కాసేపు వాటితో మాట్లాడనివ్వండి అంది సువర్ణ. సరే మాట్లాడుకోండి అంటూ వెళ్ళిపోయాడు ప్రకాష్. కన్నా, నీకు మంచి సంబంధం చూశాను, హైదరాబాద్ లోనే, అమ్మాయి బాగుంది, పెళ్లి చేసుకోరా, కనీసం అమ్మ కోసమైనా అంది. నేను చేసుకుంటాను అంటున్నానత్త, కాకపోతే నీ కూతుర్ని అన్నాడు రానా. ఇప్పుడు లేని కూతుర్ని ఎక్కడి నుంచి తేవాలి, కనాలా నీ కోసం కొత్తగా అని అడిగింది సువర్ణ. నువ్వు ఇప్పుడు కన్నా నేను ఏ కాలికో వేలికో దాన్ని కట్టుకోవాలి, సెట్ అవ్వదు. కానీ నువ్వు అమెరికా నుంచి ఇండియా ఎప్పుడు వస్తున్నావో చెప్పు, నీ చేతి ఫుడ్ ని చాలా మిస్ అవుతున్నాను అన్నాడు రానా. నాకు రావాలని ఉంది, కానీ మీ మామయ్య ఈ మంత్ చాలా బిజీ అంట, సో నెక్స్ట్ మంత్ వస్తాం లేరా, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను. ఓకే అక్క, నాకు వేరే కాల్ వస్తుంది, ఉంటాను, బాయ్, లవ్ యూ అన్నాడు. లవ్ యూ టూ కన్నయ్య, టేక్ కేర్ అంటూ కాల్ కట్ చేసింది సువర్ణ. వీరభద్రయ్య చనిపోయాక ఊర్లో ఉండాలనిపించక సిటీ వచ్చి కొంచెం పొలం అమ్మిన డబ్బుతో విష్ణు చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేశాడు. అది విఆర్ పేరుతో. ఎప్పుడైతే 22 ఏళ్లు విక్రాంత్ రానాకి వచ్చాయో బిజినెస్ లోకి ఎంట్రీ అయ్యాడు. విఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ రూపాంతం చెందింది అప్పుడే. తలకి రాసుకునే నూనె నుంచి కాలుకి కట్టుకునే లేస్ వరకు అన్ని రకాల బిజినెస్ లో సక్సెస్ అయ్యాడు విక్రాంత్ రానా. విఆర్ గ్రూప్ అంటే కంపెనీ పేరు కాదు, బ్రాండ్. ఇప్పుడు విష్ణు బిజినెస్ గురించి మాట్లాడుతూ, రానా రాకముందు, రానా తర్వాత అన్నట్లుగా మాట్లాడతారు అందరూ. అంతలా చేంజ్ వచ్చింది 2-3 ఏళ్లలో. బిజినెస్ లో మంచి ఫామ్ లో ఉన్నప్పుడే తన మరదలతో నిశ్చితార్థం జరిగింది రానాకి. ఆ తర్వాత ఆ ఎంగేజ్మెంట్ చెడిపోవడంతో అప్సెట్ అయి యూరప్ వెళ్ళిపోయాడు రానా. కానీ బిజినెస్ ని మాత్రం వదల్లేదు, తనని తాను చాలా బిజీ చేసుకున్నాడు. అక్కడుండి కూడా ఇక్కడి నుంచి అన్ని వ్యవహారాలు చూసుకుంటూ విదేశాలలో కూడా తన కంపెనీని స్థాపించాడు రానా. 3 years బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అవార్డు రానాని వరించింది. 6 feet హైట్, మంచి జిమ్ బాడీ, అందమైన జుట్టు, ముట్టుకుంటే మాసిపోతాడేమో అన్న తెలుపు, తేనె కళ్ళు, పింక్ పెదాలు, హీరోలా ఉంటాడు విక్రాంత్ రానా. సినిమా ఫీల్డ్ లో ప్రొడ్యూసర్స్ కి మనీ ఫైనాన్స్ కూడా చేస్తాడు. దాంతో పరిచయాలు పెరిగి యంగ్ డైరెక్టర్లు హీరోగా చేయమని, స్పెషల్ క్యారెక్టర్ కైనా చేయండి, మేము లాంచ్ చేస్తాము అంటూ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు రిక్వెస్ట్ చేస్తారు. బట్ రానా ఇంట్రెస్ట్ లేదని అంటాడు. మంచి ఫామ్ మీద హీరోయిన్లు కూడా రానా కళ్ళల్లో పడడానికి ట్రై చేస్తారు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రానాకి. ఇది ప్రాక్టికల్ గా జరుగుతుంది అంటావా అని అడిగింది అప్పు. నీకు అన్ని డౌట్లే, సంపత్ నాకు చెప్పాడు ఎలా ఆపరేట్ చెయ్యాలో, అంతా నేను చూసుకుంటాను, నువ్వు నన్ను భయపెట్టకు అంటుంది పూజ.
అది కాదే, ఇంటర్వ్యూలో అన్ని రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి, ఇది చివరి రౌండ్. నువ్వు ఇప్పుడు ఇది రికార్డింగ్ చేసి వాడి గురించి బయట పెడితే నీకు జాబ్ రాదు కదా అంది అప్పు. తొక్కలే, జాబ్ ఎవరికి కావాలి? బతకడానికి చాలా దారులున్నాయి. ఏ చిన్న పని చేసినా ధైర్యంగా బతికేయొచ్చు, ఒక తప్పు చెయ్యనంత వరకు అంది పూజ. అయితే పుష్ప మూవీలో అల్లు అర్జున్ లా తగ్గేదే లే అంటావు అని అడిగింది అప్పు. ఎస్, ఇక నేను వెళ్తాను, నేను కాల్ చేసినప్పుడు వచ్చి పిక్ చేసుకో అంటూ స్కూటీ దిగి ఆఫీస్ లోకి నడిచింది పూజ. ఒక గంట తర్వాత సెలెక్ట్ అయిన పూజ సంతోషంగా అప్పుకు కాల్ చేసింది వెంటనే రమ్మని. కాఫీ షాప్ లో కూర్చొని 15 మినిట్స్ తర్వాత అప్పు సంపత్ ఇద్దరు వచ్చారు. ఎలా జరిగింది ఇంటర్వ్యూ అంటూ కూర్చొని అడిగారు ఇద్దరు. గుడ్, నేను సెలెక్ట్ కూడా అయ్యాను సంపత్ చెప్పినట్లే అని ఇద్దరికి కాఫీ ఆర్డర్ చేసి తన పర్స్ నుంచి పెన్ తీసి ఇచ్చింది. ఆ పెన్ నుంచి మెమరీ కార్డ్ తీసి పెన్ డ్రైవ్ కి అటాచ్ చేసి ల్యాప్టాప్ కి పెట్టి మొత్తం రికార్డింగ్ చూసి పర్ఫెక్ట్ అక్క అని సంపత్ అనగానే పూజ అప్పు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు చేసిన రికార్డింగ్ కూడా నాకు మెయిల్ పంపించండి, ఎడిటింగ్ చేసి కంప్లీట్ పెన్ డ్రైవ్ మీకు ఇస్తాను అన్నాడు సంపత్. థ్యాంక్ యూ సో మచ్ సంపత్, ఈ విషయంలో నువ్వు మాకు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నావు అంది పూజ. ఊరుకో అక్క, నువ్వు బుక్ షాప్ లో వర్క్ చేసినప్పుడు నాకు చాలా సార్లు ఫీజ్ కి హెల్ప్ చేశావు, మర్చిపోయావా అని అడిగాడు. నేను అక్కనిరా, నీకు నేను హెల్ప్ చేయకూడదా అంది పూజ. కదా, మరి నేను నీ తమ్ముణ్ణి కదా, నాకు థ్యాంక్స్ చెప్తావా అన్నాడు సంపత్. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ సీన్ అయిపోతే కాఫీ వచ్చింది అంది అప్పు తన వేలో. అప్పు మాటకి నవ్వుకొని కాఫీ తాగి ఇంటికి బయలుదేరారు. నెక్స్ట్ డే పూజ వాళ్ళ ఇంటి పక్కన అంకుల్ కి పెన్ డ్రైవ్ ఇస్తుంది. అంకుల్ పర్లేదా అని అడిగింది పూజ డౌట్ఫుల్ గా. ఏమీ ప్రాబ్లం అవ్వదు, చాలా ఏళ్లుగా వాళ్ళ ఇంట్లో నేను పనిచేస్తున్నా, సార్ చాలా మంచివారు అన్నాడు అతను. మీరు చెప్పింది నిజమే అయితే మీరు మాకు మా ఆశ్రమానికి చాలా పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అంటూ 2 చేతులు జోడించింది పూజ. పిచ్చి పిల్ల, అలాంటిదేమీ లేదు, నువ్వు టెన్షన్ అవ్వకు, వీలైతే ఆయనను నిన్ను పిలిపిస్తాడు, అప్పుడు కూడా భయపడకు అన్నాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ అంటూ ఆఫీస్ కి వెళ్ళిపోయింది పూజ. అసలు ఏమనుకుంటున్నాడు? ఇన్నేళ్ల నుంచి జాబ్ చేస్తూ మనల్ని తక్కువ అంచనా వేశాడా? నేనంటే చాలా బిజీ, మీరేం చేస్తున్నారు కృష్ణ అరిచాడు విష్ణు. అది నాకు అర్థం కావటం లేదన్నయ్యా, వాడి ధైర్యం చూడు, మన కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కేస్తున్నాడు. ఒకటా రెండా, 200 మందికి ఉద్యోగాలు ఇప్పించాడు. ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నవాడు 2 కోట్ల వరకు ఈ 2 ఏళ్లలో అక్రమంగా సంపాదించాడు, అది మన కంపెనీలో పనిచేస్తూ అన్నాడు బాధగా కృష్ణ. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కృష్ణ, ఇది మన రెప్యుటేషన్ కి సంబంధించిన విషయం. ఇన్నేళ్లుగా మనం సంపాదించుకున్న పేరు ప్రతిష్ట కాస్తలో మట్టి పాలయ్యేది. ఏ కాస్త మీడియాకు లీక్ అయినా దీని వెనకాల ఎంతుందో అని మనల్ని ఆడుకుంటుంది మీడియా. బట్ లక్కీగా ఆ అమ్మాయి మనకు పంపిన పెన్ డ్రైవ్ అదే మనల్ని కాపాడింది. అదే ఇంకొందరైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మీడియాకు లీక్ చేస్తే లాయర్లే ఎదురు వస్తారు కేసు వాదించడానికి. ఇక ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది మనల్ని మనం నిరూపించుకోవడానికి. ఆవేశపడిపోయాడు ఫోన్ లో విష్ణు. ఏం జరిగింది నాన్న, అంతా బానే ఉందా? దేని గురించి మీరు అంత టెన్షన్ అవుతున్నారు అని బయటి నుంచి శబ్దం విని అప్పుడే రూమ్ లోకి వచ్చిన రానా సీరియస్ గా అడిగాడు విష్ణుని. ఏం లేదు నాన్న, ఎప్పుడు ఉండే టెన్షన్లే, మీరు తిన్నారా, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు విష్ణు. విష్ణు తన తండ్రికి ఇచ్చే గౌరవాన్ని రానాకి ఇస్తాడు, అలాగే అతని బాబాయిలు కూడా, అందుకే మీరు అని సంబోధిస్తారు రానాని. ఓకే నాన్న, చాలా టైం అయింది, మీరు కూడా పడుకోండి అంటూ కృష్ణ బాబాయి తీసుకొని బయటికి వచ్చేశాడు రానా. డాడీ నాకేం చెప్పరు, మీరైనా చెప్పండి బాబాయ్, ఏంటి విషయం బాల్కాన్ లో నిల్చొని అడిగాడు.
ఏం లేదు నాన్న, మన సోమాజిగూడలోని ఒక ల్యాండ్ ఉంది కదా, అక్కడ మనకు కొత్త ఆఫీస్ పెట్టాలని అనుకున్నాను. చాలా రోజుల నుంచి కన్స్ట్రక్షన్ కూడా మొదలు పెట్టేశాం. అయితే పార్కింగ్ ఏరియాకు వచ్చేసరికి అక్కడ ఒక అనాథాశ్రమం ఉంది. అది పార్కింగ్ కి అడ్డుగా వస్తుంది. మన మేనేజర్ వాళ్ళకి చెప్పి 2 ఆఫర్లు చెప్పి పంపాను ఆ ల్యాండ్ ఓనర్ దగ్గరికి. ఆ ల్యాండ్ మనకు అమ్మితే మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఇస్తాను, లేదా ఇక్కడ అమ్మి వేరే చోట కట్టడం కష్టం అనుకుంటే అనాథాశ్రమానికి అన్ని సౌకర్యాలతో కూడిన బిల్డింగ్ కట్టించి ఆ పేపర్లు మీ హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాకే మీరు కూడా ఈ ల్యాండ్ ని మా పేరుకి మార్చండి అని. కానీ మన మేనేజర్ ఎదవ బుద్ధి బాలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్లి సగం రేటుకే అడిగాడు. వాళ్ళు ఇవ్వమంటే కబ్జా చేస్తామని మన పేరు చెప్పి బెదిరించాడంట. అలా దానికి తోడు మన కంపెనీలో ఇంటర్వ్యూలకు వచ్చే వాళ్ళను సెలెక్ట్ చేయడానికి ఇంత ఆఫర్ పెట్టాడంట. ఇది 2 years గా జరుగుతుంది, మనకు తెలియనే లేదు. అలా 200 మందికి జాబ్లు ఇప్పించాడు యదవ. అలాగే ఒక అమ్మాయితో డీల్ మాట్లాడుతూ ఉంటే సీక్రెట్ గా కెమెరాతో రికార్డింగ్ చేసింది. ల్యాండ్ కోసం బెదిరిస్తున్న ఫోన్ రికార్డింగ్స్ కూడా ఈ పెన్ డ్రైవ్ లో ఉన్నాయి అంటూ చూపించాడు కృష్ణ. వాడి పేరేంటి బాబాయ్, ఏ బ్రాంచ్ లో వాడు మేనేజర్ అడిగాడు కూల్ గా రానా. నాన్న మీకెందుకు అవన్నీ, నేను చూసుకుంటాను, ఇప్పుడే వచ్చారు కదా, సో రిలాక్స్, అప్పుడే ఆఫీస్ అంటూ తిరక్కండి అన్నట్టు. నాన్న ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా, ఆ ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, అనాథాశ్రమంకి చెందిన అమ్మాయే మేనేజర్ ని బాగా ట్రాప్ చేసింది అంటూ ముగించాడు కృష్ణ. రానా నవ్వుతూ, బాబాయ్ ఆ పెన్ డ్రైవ్ ఇస్తారా, ఒకసారి చూసి ఇస్తాను అన్నాడు రానా. ఓకే నానా అంటూ రానా చేతికి పెన్ డ్రైవ్ ఇచ్చి రేపు మార్నింగ్ తీసుకుంటానులే నాన్న అంటూ వెళ్ళిపోయాడు కృష్ణ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.